అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ 0 అవర్లో మాట్లాడినటువంటి అంశాలు తప్పనిసరిగా సభ్యులకి దాని మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటో ప్రభుత్వం నుంచి నెక్స్ట్ సభ ప్రారంభమయ్యే లోపల వస్తే కనీసం దాని మీద ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది అధ్యక్ష. మీ ప్రొసీజర్స్ ఏముంటే పాటించండి, బట్ నా సజెషన్ అధ్యక్ష, అంతకన్నా ఇంకేం లేదు. రెండవది ఏంటంటే, నా నియోజకవర్గంలో నారాయణపురం ఆనకట్టు మోడరేషన్ పథకంలో అధ్యక్ష జైకా నిధుల నుంచి 141 కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనులు ప్రారంభమయ్యి ఒక 20 కోట్ల వరకు పూర్తయినాయి అని చెప్పారు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో పనులు కాకపోవడం వలన ఆ నారాయణపురం రీమోడరేషన్ పనులు అసలు ఏమాత్రం చేపట్టకపోవడం వలన ఇప్పుడున్న ఆయకట్టు దానిపైన అఫీషియల్ గా ఆయకట్టు 35,000 ఎకరాలున్నా అనాథరైజ్ గా లోకలైజేషన్ ఆయకట్టు కూడా ఇంకో 12,000 ఎకరాల వరకు ఉంది అధ్యక్ష. రమారమి 50,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేటట్టు నారాయణపురం ఆయకట్టు ఆ సిస్టమ్ కింద గడచిన సీజన్లో ఖరీఫ్ సీజన్లో నీరు రానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇక్కడే ఇదే సభలోనే గౌరవ శాసనసభ్యులు హెచ్చర్ల వారు కూడా ఈ సభ ద్వారా 0 అవర్లో ప్రస్తావించారు అధ్యక్ష. కాబట్టి వెంటనే తక్షణమే ఆ పనులు చేపట్టాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. రెండో అంశం అధ్యక్ష, ఇదే 0 అవర్లో ఇదే శాసనసభలో గత 2014-19లో అధ్యక్ష ఒక అంశం మీద విచారణ వేశారు అధ్యక్ష. ప్రభుత్వం వారు రెవెన్యూ ల్యాండ్స్ ని ప్రభుత్వ భూములు కబ్జా చేశారు, గ్రాబ్ చేశారు, ఇల్లీగల్ అసైన్మెంట్ చేశారు అనేటటువంటి దానిపైన ఈ సభలో ప్రస్తావన చేశారు అధ్యక్ష. దానిపైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అధ్యక్ష. ఇప్పటికి 7 సంవత్సరాలు అయినా సరే ఆ విచారణ ఏం జరిగింది, అసలు ఏం చర్యలు తీసుకున్నారు అనేటటువంటి వివరాలు సభ్యులకి రాలేదు అధ్యక్ష. నేను అందుకే తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఆనాడు ఇదే అంశాన్ని ప్రస్తావన చేశాను అధ్యక్ష. సర్వే నెంబర్ 137 ఆఫ్ విఆర్గూడెం విలేజ్ ఆఫ్ పొందూరు మండల్, సర్వే నెంబర్ 40 and 39 ఆఫ్ పొందూరు మండల్ అప్పుడు 2014-19లో నేను ప్రస్తావించాను అధ్యక్ష. ఇల్లీగల్ అండ్ అసైన్మెంట్ చేశారని దానిపైన విచారణ చేసిన నివేదికను మరి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ప్రభుత్వానికి. నాకు అందేటట్టుగా ఒక కాపీ ఏం చర్యలు తీసుకున్నారో ఆ కాపీని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఒకవేళ ఏమీ యాక్షన్ తీసుకోకపోతే చర్యలు తీసుకోమని నా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. శంకర్ గారు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు.